నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. నేను చిన్నపిల్లల వైద్య నిపుణులని. ఇక్కడ రీసెంట్గా కొత్తపేట హుడా కాంప్లెక్స్ వివేకానంద స్టాచ్యూ పక్కన రీసెంట్గా ఓపెన్ చేశాము. 24/7 24 గంటల సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకి పుట్టిన నవజాత శిశువు నుంచి 15 ఏళ్ళ దాకా ఎటువంటి సమస్య వచ్చినా, వాళ్ళ ఎదుగుదల సమస్యలు లేదా వాళ్ళకి శారీరక సమస్యలు లేదా ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాక్సినేషన్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాను. సో ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. జనరల్లీ చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలు చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మన ఐరన్ లోపం మరియు కాల్షియం లోపం. ఈ ఐరన్ కాల్షియం సముచితమైన ఆహారం ఇవ్వడం వల్ల, ఎస్పెషల్లీ తినే ఆహారంలో డయట్లో రాగులు, సజ్జలు మరియు గ్రౌండ్నట్స్ అనగా పల్లీలు, బీట్రూట్, క్యారెట్ వంటి వాటి జ్యూసెస్ ఇవ్వడం వల్ల ఈ కరోనా సమయంలో పిల్లలకి ఇమ్యూనిటీ పెరిగి, రోగనిరోధక శక్తి పెరిగి, వాళ్ళు కరోనాతో పోరాడడానికి కూడా వాళ్ళకి సరైన బలం చేకూరుతుంది. ఇంకా పిల్లల ఎదుగుదల విషయానికి వస్తే, వారికి శారీరకంగా, మానసికంగా మరియు సోషల్ వెల్బీయింగ్ అంటాం, అంటే సొసైటీలో వాళ్ళు బిహేవ్ చేసే విధానం, ఇవన్నీ ఈక్వల్గా పెరుగుతూ ఉండాలి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. వీటిలో ఎటువంటి లోపాలు వచ్చినా కూడా బిహేవియరల్ లోపాలు అంటాం మనం, వాటికి కూడా మనం ఇక్కడ చికిత్స చేస్తాము. మరియు ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలకి సరైన సమయంలో వ్యాక్సినేషన్స్ ఇవ్వడం కంపల్సరీ. సో మా వద్ద అన్ని రకములైన వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. అవి సరైన టైంలో తీసుకుంటే పేరెంట్స్కి ఈ టైంలో ఆపదకాలం నుంచి వాళ్ళు గట్టెక్కగలుగుతారు. మా వద్ద నవజాత శిశువులకి ఫోటోథెరపీ మరియు ఆక్సిజన్ సౌకర్యం, నిమోనియా పేషెంట్స్కి ఆక్సిజన్ సౌకర్యం మరియు ఇన్పేషెంట్ సౌకర్యం, ఫార్మసీ 24 hours ఫార్మసీ, ల్యాబ్ 24 hours మరియు ఎక్స్రే ఇవన్నీ కలవు. కాబట్టి చిన్నపిల్లలకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి వ్యాధి వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోకుండా సముచితమైన ఖర్చుతో, తక్కువ ఖర్చులో మంచి వైద్యం ఇవ్వడానికి నేను 100% ప్రయత్నిస్తాను. మా ఫోన్ నెంబర్ 7032311169 7032311169. చిన్నపిల్లల్లో జ్వరం 102 లేదా 103 టచ్ అవుతున్నప్పుడు, లేదా చిన్నపిల్లలు ఒక రోజుకి 24 గంటలలో 3 లేదా అంతకన్నా తక్కువ సార్లు మూత్ర విసర్జన చేసినప్పుడు, దాన్ని యూరిన్ అవుట్పుట్ అంటాము, అది తగ్గినప్పుడు, లేదా పిల్లలు కంటిన్యూస్గా అంటే ఒక 24 గంటల వ్యవధిలో 4 లేదా 5 సార్లు వామిటింగ్స్ చేయడము, లేదా విరేచనాలు మోషన్స్ అవ్వడము, ఇవన్నీ మనం డేంజర్ సైన్స్ కిందికి లెక్క పెడతాము. అలాంటప్పుడు 100% మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులలో కూడా కొన్నిసార్లు చిన్నపిల్లలకి ర్యాష్ రావడము, బొబ్బ రావడము బాడీ పైన, ఇవి ఉన్న హై ఫీవర్ 103, 104 జ్వరం వచ్చి ఉండడము, కంటిన్యూస్గా మోషన్స్ అవ్వడం, విరేచనాలు అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, వాంతులు అవ్వడము ఉంటే వెంటనే మీ వద్ద ఉన్న డాక్టర్ సంప్రదించడం మంచిది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు అంటే మనం న్యూ బార్న్స్ అంటాము. ఈ నియోనేట్స్ ఫస్ట్ వారం లోపు, 7 days లోపు పిల్లల్ని మనం నియోనేట్స్ అంటాము. ఈ నియోనేట్స్కి జనరల్గా పెద్దవాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు కొన్ని ఉంటాయి. అవి ఏమిటంటే, బొడ్డు తాడు, అంబలికల్ కార్డ్, దానిపైన తెలియకుండా చాలామంది ఆయిల్ పోస్తూ ఉంటారు, నూనె పోయడము, లేదా వేరే కొన్ని రకమైన కెమికల్స్ వేస్తూ ఉంటారు. అవి వేయకూడదు. ఎందుకంటే బొడ్డు తాడు అనేది జనరల్లీ 5 లేదా 6 రోజులకి తనంతట తానే ఊడిపోతుంది. సో కాబట్టి మనం ఒకవేళ కుదిరితే నియోస్పోరిన్ అనే పౌడర్ వేయొచ్చు, కానీ ఎటువంటి ద్రవ్య పదార్థము, ఆయిల్ లాంటిది వేయకూడదు. రెండవది, నవజాత శిశువులలో వాళ్ళకి హైపోథర్మియా వచ్చే అవకాశం ఉంటుంది. హైపోథర్మియా అంటే టెంపరేచర్ తగ్గిపోవడం. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మొత్తం చలికాలం. ఈ చలికాలంలో నవజాత శిశువులని ఎంత వెచ్చగా ఉంచితే
అంత మంచిది. సో జనరల్లీ ఈ ఏసీ వాడకాలు లేదా కూలర్ వాడకాలు ఈ నవజాత శిశువులు ఉన్న ఇండ్లల్లో తగ్గించుకోవడం వల్ల వాళ్ళు హైపోథర్మియాలోకి వెళ్ళకుండా ఉంటారు. మూడవది జాండిస్, పస్కల్ అంటాం. ఈ పస్కల్ అనేవి తల్లి బిడ్డ, ఈ తల్లికి ఉన్న బ్లడ్ గ్రూపు మరియు బిడ్డకి పాపకున్న బ్లడ్ గ్రూపు వాటి మిస్ మ్యాచ్ వల్ల జాండిస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏ పిల్లలకైతే కనుపాపలు కొద్దిగా పచ్చగా మారడము, మూత్రం పచ్చగా పోయడము, ఇలాంటి నవజాత శిశువులకి మనము బిలిరూబిన్ అనే టెస్ట్ చేయించి అది 10 లేదా 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనము ఫోటోథెరపీ అనేది మనం పెడుతూ ఉంటాము. నవజాత శిశువులకి పాలు త్రాగించే విధానంలో జనరల్గా తల్లులు చేసే కొన్ని పొరపాట్లు ఏమిటంటే, ఎప్పుడైతే నిద్రలోకి జారుకుంటారో అంటే నిద్రపోయే సమయంలో తల్లులు వారు పడుకొని అంటే నిద్రపోతున్న పొజిషన్లోనే పిల్లలకి పాలు తాగిస్తుంటారు. అది తప్పు. ఎప్పుడైనా లేచి కూర్చొని పాలు త్రాగించి వెంటనే భుజం పైన తట్టి బర్పింగ్ అంటాం మనం, అంటే ఆ బ్రేవ్ అనేది వస్తే బేబీకి, నవజాత శిశువుకి మంచి అరుగుదల పెరిగి వాంతులు కాకుండా ఉంటాయి. బిడ్డ పెరుగుదలకు కూడా అది చాలా ఉపయోగంగా ఉంటుంది. మరొకటి తల్లులు, ఈ నవజాత శిశువుల ఉన్న తల్లులు వాళ్ళు ఐరన్, కాల్షియం టాబ్లెట్లు కంపల్సరీ వేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తుంటారు. అదొక 2-3 నెలలు కంటిన్యూస్గా వేసుకోవాలి. దానివల్ల ఈ నవజాత శిశువుకి తల్లిపాల ద్వారా రావాల్సిన ఐరన్, కాల్షియం వంటి మంచి పదార్థాలు, మినరల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నవజాత శిశువులు ఈ 1 మంత్ లోపు ఉండే పిల్లలందరికీ కూడా ఎటువంటి సమస్య మీకు ఎదురైనా, మీకు చిన్న సమస్య అనిపించినా, ఒకవేళ మీకు దాంట్లో క్లారిటీ రాకపోయినా, ఒకవేళ మీకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తున్నా కూడా మీరు ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వచ్చు. 24 గంటలు మేము మీకు అందుబాటులో ఉంటాము. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ బాబు అండి. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని. ఇక్కడ హుడా కాంప్లెక్స్లో వివేకానంద స్టాచ్యూ పక్కన, సిటిజన్ బ్యాంక్ పక్కన శ్రీనివాస చిల్డ్రన్ క్లినిక్ అని రీసెంట్గా ఓపెన్ చేశాము. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము.